జగనన్న కాలనీను పూర్తి చేయకుండా టీడీపీ ప్రభుత్వం అడ్డుకుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నారని విమర్శించారు. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా ఆహ్వానం పలికారు. జగనన్న కాలనీ చంద్రబాబు కహాని పేరుతో మాజీ మంత్రి కాకాని కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగనన్న కాలనీలో పలు గృహాలను సందర్శించిన ఆయనకు వాటి యజమానులు ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన స్థానిక మహిళలతో కలిసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాకాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా గిరిజనులు అని చెప్పే సోమిరెడ్డి వారి భూములను బలవంతంగా తీసుకుంటే మౌనంగా ఉన్నారని తప్పుబట్టారు. దమ్ము ధైర్యం ఉంటే గిరిజనులు స్థలాలను వారికి ఇప్పించాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ సుగుణమ్మ, జెడ్పీటీసీ సుబ్బయ్య, మాజీ సర్పంచ్లు జనార్దన్ రెడ్డి, మస్తానమ్మ, కృష్ణవేణి, రాజకుమారి, తేజారెడ్డి, జానకిరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఒక్క ఇంటి స్థలం ఇవ్వకుండా ఒక్క రూపాయి పాపం కట్టుకున్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళితే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము దత్తత తీసుకుంటాం, ఎవరో పామాయిల్ వచ్చి కడతామన్నారు, ఇంకొకళ్ళు వచ్చి కడతామని చెప్పారు, బూడిద దోలేరు తప్ప దీన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. నిరుపేదైనటువంటి గిరిజనులకి పాపం చంద్రమోహన్ రెడ్డి గిరిజనుల గురించి మాట్లాడతాడు తప్ప వాళ్ళకి రూపాయి ఖర్చు పెట్టాడు. కారణం ఏమిటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ రోజు 15,000 రూపాయలు ఇచ్చాం గిరిజనులకు సంబంధించి. ఈరోజు పరిస్థితి ఏంటంటే, వాళ్ళకి డబ్బిస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, సో వీటికి ఏం కమిషన్ రాదు. అందుకని సైకిల్ తీసిస్తే ఆ సైకిల్ డీలర్ ఉన్నాడే, ఆ డీలర్ కమిషన్ ఇస్తాడు. అందుకని వీళ్ళకి ఇల్లు కడితే కమిషన్ రాదు కాబట్టి కమిషన్ వచ్చేటువంటిది ఎత్తుక్కుని ఆడ సైకిల్లో మరొక వస్తువో మరొక కిట్టో లేకపోతే అంగన్వాడీ వాళ్ళ కిట్లో ఆడైతే ఆ కొనుగోలు చేసినటువంటి వాడి దగ్గర కమిషన్ వస్తుంది కాబట్టి ఆ పనుల్లో ఉంటాడు తప్ప నిరుపేదల గురించి నువ్వు ఆలోచన చేసిన తర్వాత నువ్వు ఇవ్వడం తప్పనిలే, ఇవ్వు. తమ తిలకొట్టుడు గురించే బాధపడుతున్నాం, కంపెనీలు ఇచ్చిన దాని గురించి సంతోషంగానే ఉంది. తమరి వ్యవహారమే బాగలేదు. తమరు ఎంతసేపటికి సైకిల్ డీలర్ల దగ్గర కమిషన్ మాట్లాడుకుని సైకిల్ ఇచ్చి చూశారని నేను సిఎస్ఆర్ నిధులతో చాలా పనులు ఉన్నాయి చేయాల్సినటువంటిది. చేయండి. సమాజంలో ఈరోజు నిరుపేదలకు సంబంధించి ఇల్లు కట్టించమండి, వాళ్ళకి పాపం కూడు కల్పించండి, శాశ్వతమైనటువంటి పనులు చేయండి, ఇబ్బంది లేదు. దానితో పాటు మీరు సైకిల్ ఇచ్చుకున్న ఇబ్బంది లేదు, ఇంకేదన్నా ఇచ్చుకున్న ఇబ్బంది లేదు, తమరు 10 రూపాయలు తిన్నా ఇబ్బంది లేదు మాకు. కానీ మొత్తం నేను మింగేస్తాను గుళ్ళో లింగాన్ని అని చెప్పి పాపం నిరుపేదలకు సంబంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటిదే ఆ ప్రక్రియ మానుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.